PMC ప్రేక్షకులందరికీ నా నమస్కారము. బ్రహ్మఋషి పితామహ పత్రిసారికి నా శతకోటి వందనాలు. సాత్విక వంటలకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంట పన్నీర్ దమ్ బిర్యానీ. పన్నీర్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ని తీసుకుందామండి, బాస్మతి రైస్, మసాలా దినుసులు, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, నూనె, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, పెరుగు. మొదటగా స్టవ్ వెలిగించుకుంటున్నామండి. మొదటగా మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. బాస్మతి రైస్ని ఒక గిన్నెలో, అంటే నేను 1 కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. 4 గ్లాసుల రైస్కి 8 గ్లాసులు నీళ్లు పెట్టుకున్నాము. హాఫ్ బాయిల్ చేసుకోవాలి రైస్. నీళ్లు పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ వాటర్లో మనము 2 ఆకులు వేసుకుంటున్నాము, బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా, కొంచెం అనాస పువ్వు వేసుకుంటున్నాం, బిర్యానీ ఫ్లవర్ వేసుకుంటున్నాం, ఒక 4 ఇలాచీ వేసుకుంటున్నాం, కొన్ని లవంగి మొగ్గలు వేసుకుంటున్నాం, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ. ఇవి దీంట్లో వేసుకొని మరగనివ్వాలి. మరుగుతూ ఉండగా కొంచెము ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాం. బాగా కలుపుకుందాం ఇవన్నీని. ఒక 10 నిమిషాలు పడుతుందండి మరిగేటప్పటికి. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం కొంచెం. వాటర్ మరిగిపోయిందండి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము. వాటర్ బాగా మరుగుతుంది. నానబెట్టి ఉంచుకోవాలి ఒక ½ అన్ అవర్ ఈ రైస్ని. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇది హాఫ్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఒక 60% వరకు రైస్ ఉడకాలి. తర్వాత మనం దమ్లో ఉడుకుతుంది. ఒక 10 మినిట్స్ పడుతుంది. ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకుందామండి. రైస్ హాఫ్ బాయిల్డ్ అయిపోయింది. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకుందాము. మూత తీస్తున్నా అండి. ఇట్లా ఉడుకుతుంది మనకి రైస్. పూర్తిగా బాయిల్ అవ్వద్దు. ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకుందాం. మిగతా కుకింగ్ దమ్ములో ఉడికిపోతుంది మనకి. ఓకే, అయిపోయిందండి. రైస్ అయిపోయిందండి. హాఫ్ బాయిల్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం బిర్యానీకి రెడీ చేసుకుందాం. పాన్ తీసుకుంటున్నాను నేను. ఇంకో కళాయి తీసుకొని ముందుగా నెయ్యి వేసుకుందామండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. నూనె ఉంటే నూనె వేసుకోవచ్చు, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దమ్ బిర్యానీ. ముందుగా సాజీరా వేసుకుంటున్నాం కొంచెం. అలాగే బిర్యానీ ఆకులు ఒక 2 ఆకులు వేసుకుంటున్నాం. ఒక పట్టా వేసుకుంటున్నాం. కొంచెం అనాస పువ్వు వేసుకుంటున్నాం. బిర్యానీ ఫ్లవర్ వేసుకుంటున్నాం. ఒక 4 ఇలాచీలు, కొంచెం మిరియాలు, లవంగాలు వేసుకుంటున్నాం. వేయించుకుందాం బాగా. పచ్చిమిర్చి సన్నగా ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాం. అలాగే సన్నగా తరుక్కుందాం. ఉల్లిపాయలు బాగా సన్నగా తరుక్కోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలి ఎర్రగా. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇది కూడా సన్నగా తరుక్కోవాలి. కొంచెం పుదీనా,
కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నామండి. ఒక టమాటాని ఇలా ప్యూరీ కింద చేసుకొని ఇది కూడా వేసేసుకుంటున్నాం. మూత పెట్టుకుందామండి, మంచిగా మగ్గుతుంది. ఉల్లిపాయలు మగ్గేలోపు మనం పన్నీర్ని రెడీ చేసుకుందామండి. ముందుగా ఈ పన్నీర్ని ఇలా తీసుకున్నాను, క్యూబ్స్ కింద కట్ చేసుకొని. ఇప్పుడు వీటిలోకి ఏ మిక్సింగ్ చేయాలో చెప్తాను. పన్నీర్లోకి మొదటగా పెరుగుని తీసుకోవాలి. 1 కప్పు పెరుగు తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులోని ఒక చిన్న పించు పసుపు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి, ధనియా పౌడర్ వేసుకోవాలి, జీరా పౌడర్ వేసుకోవాలి, కొంచెం మసాలా పొడి. ఇవన్నీ మిక్సింగ్ చేసుకోవాలి బాగా. ఒక 5 మినిట్స్ అలా మిక్సింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మనం ఈ పన్నీర్ని ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి బాగా. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం మసాలా పొడి. ఇప్పుడు మనం కలిపి పెట్టి ఉంచుకున్న పన్నీర్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నామండి. బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక 10 మినిట్స్. తర్వాత రైస్ వేసుకుందాం దీనిపైన. ఈ రైస్ 10 మినిట్స్ తర్వాత దీన్ని దమ్ చేసుకుందామండి రైస్ వేసుకొని. ఇది పన్నీర్ కొంచెం మసాలా అంతా పట్టే వరకు ఉంచుకోవాలి. మూత తీస్తున్నామండి. పన్నీర్ ఎంతవరకు మగ్గిందో మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు సగం పన్నీర్ని మనం బౌల్లోకి తీసేసుకుందాము. రైస్ని దమ్ పెడతాం కాబట్టి. ఇప్పుడు ఈ పన్నీర్ అంతా ఇట్లా సమంగా బేస్కి అంతా పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రైస్ని ఇందులో వేద్దాం. సగం రైస్ని వేసేద్దాం. వేసి ఇట్లా మొత్తం ఫ్రై ఆనియన్స్ ఇవి వేయించుకొని పెట్టుకోవాలి. వీటిని ఇలాగా ఒక లేయర్ అంతా ఇట్లా వేసుకుందాం. జీడిపప్పు కూడా వేయించుకున్న జీడిపప్పు, కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం పుదీనా, దీనిపైన 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాం. మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకుంటున్నాం. మళ్ళీ కర్రీ వేసుకుంటున్నామండి. ఈ పన్నీర్ మళ్ళీ వేసుకుంటున్నాం. ఇది కూడా అంతా పేర్చుకోవాలి మొత్తం వచ్చేటట్టు, కానీ ఒకే చోట వేసుకోకూడదు. మళ్ళీ దీనిపైన కూడా రైస్ వేసుకుంటున్నాం. మళ్ళీ దీనిపైన కొత్తిమీర వేసుకుంటున్నాం. మళ్ళీ పుదీనా వేసుకుంటున్నాం. కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నాం. ఈ ఫ్రై ఆనియన్స్ కూడా పైన వేసేసుకుంటున్నాం. మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాం. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందాము. 10 మినిట్స్లో పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది మనకి. పన్నీర్ దమ్ బిర్యానీ ఎంతవరకు వచ్చినా చూద్దామండి. పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒకసారి చూద్దాము. చక్కగా కుక్ అయింది మొత్తం అంతాని.
ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. కలపకూడదు, పక్క నుంచి మనం ఇట్లా తీసుకోవాలి. 2 లేయర్స్గా వేసుకున్నాం కాబట్టి పన్నీరు మొత్తం అంతా ఉంటుంది. ఫుడ్ కలర్స్ అవి నేను ఏమి యూజ్ చేయలేదండి. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి. ఇంట్లో అందరికీ సర్వ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా గ్రీన్ సలాడ్తో తీసుకుంటే చాలా మంచిది. ఈ పన్నీర్ దమ్ బిర్యానీ అనేది చాలా హెల్దీ ఫుడ్. ఇది మనకి చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ సర్వ్ చేసుకున్నాము. ఈరోజు పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసాం కదండి. మళ్ళీ వారం సరికొత్త వంటతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.